మెదక్ జిల్లా చెగుంట మండలం కరీంనగర్ గ్రామ శివార్లోని అడవి ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. గురువారం సుమారు మధ్యాహ్నం 2:30 మధ్యలో గ్రామ శివార్లో మేకలు మేపుతున్న పట్నం చంద్రయ్య కుమారుడు రాజు అనే వ్యక్తికి చెందిన మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మేకల కాపరి రాజు చిరుతపులిని అడ్డగించడంతో తిరిగి చిరుతపులి రాజుపై దాడికి ప్రయత్నించింది. ఒక్కసారిగా అక్కడే ఉన్న కొంతమంది మేకల కాపర్లు చిరుతపై దాడికి వెళ్లడంతో అది రాజుపై స్వల్పగాయాలు చేసి పారిపోయినట్లు మేకల కాపర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. మాది చోండా మండలం విలేజ్ కన్నేరం. అయితే మేము గోల్ మేకలు కాసుకుంటాం. మా డైలీ వర్క్ లేకనే మేకలు కొట్టుకొని అడవికి పోయినట్టు. అడవికి పోతే అవి మేసినాయి. రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో ఒక 2-3 గంటలకు ఇటు రిటర్న్ అవుతున్నాయి. రిటర్న్ అయ్యే టైంలో ఏమైందంటే మాకు ఒకటి ఒరింది, మేకల బెదిరి ఆ చెట్లో ఒకటి ఒరింది. ఏమైంది కుక్కనా ఏమైనా వేరేనా అని సంథింగ్ అని పోయినా దగ్గర పోయే వారికల్లా చిరుత పట్టేసింది. దాన్ని పట్టేసి దాన్ని అటు రాళ్ళతో అదే చేసి కొట్టేస్తే అది ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాక రిటర్న్ వెళ్ళిపోయినాక దాన్ని తీసుకొని మేకలన్నీ వేరే అన్నీ తోలుకొని ఇంకా ఎంత ఇస్తాం దాకా ముంగడికి వచ్చేసినాక వెనక ఎరుకొచ్చి మళ్ళీ గప్పుకున్న అంత పంచాయతీ విసిరి కొట్టింది. కొట్టే వరకల్లా అంతా అక్కడ వేరేటోళ్ళు మా విలేజ్లో గొల్లగా కాసుకుంటూ జామ్ అయ్యి మంది వాళ్ళందరూ చూసి కట్టెలు ఒక రాతులు అవి తీసుకొని కొట్టనీకి వస్తే అంత అది బెదిరి పారిపోయింది. ఇప్పుడు అడవిలో ఫారెస్ట్లోకి పోతాము. అదే రకంలో ఈసారి కూడా పోయినా. ఈరోజు కూడా డైలీ వర్క్ లేక అట్నే పోయినా డైలీ. ఈరోజు కూడా పోతే అదే చిరుత తిరిగి నా మీద ఈసారి దాడి చేసింది నా మీద.